కాకినాడ రూరల్ రామయ్యపేట గ్రామం కొత్తూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పైడా కృష్ణమోహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజల పక్షాన పనిచేసేందుకు ఉన్న పత్రికల్లో నేటి బ్రహ్మాస్త్రం ఒకటని తెలిపారు. సీనియర్ పాత్రికేయుడుగా ప్రకాష్ గత 4 సంవత్సరాలుగా నేటి బ్రహ్మాస్త్రం పత్రికను నడుపుతూ ఈ రోజు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను తన సొంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు బ్రాహ్మణ భవన్ అధ్యక్షులు దీనవాహి పేర్రాజు అనే పేరుబాబు, పట్టమట్ట గోపాలకృష్ణ, వెంకటరత్నం, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు, పాలేపు వెంకట్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవ అధ్యక్షులు బివి భాస్కర్, అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీలి లక్ష్మణ్ రావు, పరమేష్, వర్మ, శ్రీహరి, శ్రీనివాస్, వెంకట్, జంగ గగరిన్, మీడియా ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించడానికి మా కృష్ణమోహన్ గారు నాకు అత్యంత ఆస్తుంది. 40 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఉన్నాను. నాకు నేనంటే చాలా అభిమానించే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తి. ఆయనే రావడం ఈరోజు నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇంకా మంచి మంచి కథనాలతో ముందుకు తీసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు. కారణం ఏంటంటే నా మిషన్ ప్రారంభించడానికి ఆయన రావడం ఎంతో అది ఎమర్జెన్సీ ఉన్నా మానుకొని దీనికోసం వచ్చారు. తప్పకుండా ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ మిషన్ ఓపెనింగ్ సందర్భంగా ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు బట్టి నాకు మిత్రుడు. ఆయన అనేక సంవత్సరాలు జర్నలిజంలో కృషి చేస్తూ సొంతంగా 4 ఏళ్ళుగా నేటి బ్రహ్మాస్త్రం పేరుతోటి ఒక డైలీ పేపర్ రన్ చేస్తూ వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ కూడా కాకినాడలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రింట్ పేపర్ మరింత అభివృద్ధి చెంది చాలా రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పత్రిక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.